సమాజంలో కొంతమందికండి ఎప్పుడూ బ్రాహ్మణుల మీద పడి ఏడవడమే అలవాటుగా మారిపోయిందండి. ఇతర మతాల వాళ్ళు సరే వాళ్ళ మత మార్పిడులకు అడ్డుగా ఉన్నారనే కారణంతో బ్రాహ్మణుల మీద విషం చిమ్ముతూ ఉంటారు. హిందువుల్లో కూడా కొన్ని వర్గాలు బ్రాహ్మణుల మీద ఈ విధంగా విషం కక్కుతూ ఉంటాయండి. తాజాగా ఒక వీడియో తీవ్రంగా సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ ఉన్నది. సివిఆర్ న్యూస్ ఛానల్ వాళ్ళు పెట్టినటువంటిదండి. దుర్గమ్మ గుడిలో దొంగ పూజారి మటన్ తింటూ అడ్డంగా అని చెప్పేసి ఏదైనా ఒక వార్త వేసే ముందు అది నిజమా కాదా ఏమిటి అని ఆలోచించద్దా అండి? వ్యూస్ వస్తాయంటే చాలా వేసేయడమేనా? ఇదేనా జర్నలిజం అంటే? ఈ యొక్క వీడియో మీరు చూడండి ఒకసారి. ఇది పని కట్టుకుని మరీ బ్రాహ్మణుల్ని అవమానించడానికి, బ్రాహ్మణుల్ని అవహేళన చేయడానికి తీసినటువంటి వీడియోగా అనిపిస్తూ ఉన్నదండి. ఏ బ్రాహ్మణుడు కూడా యజ్ఞోపవీతాన్ని ఈ విధంగా తింటున్న సమయంలో ప్రాచీన వీతిలో వేసుకోడు. పైన కండువా కింద ప్యాంటు ఈ విధంగా ఒక పెట్టుడు బొట్టు ఎందుకు పెట్టుకుంటారండి? ప్రాచీన వీతి అపర కార్యక్రమాల్లో వేసుకుంటారు. తిన్నప్పుడు ఎవరూ వేసుకోరు. అపరంలో కూడా తినడం ఉపవీతిలోనే తింటారు. యజ్ఞోపవీతం ఎలా వేసుకోవాలో తెలియదు. పంచి కట్టుకున్నది లేదు. ఈ విధంగా ఒక స్కిట్టు చేసినటువంటి స్కిట్టుని నిజం అన్నట్లుగా దుర్గగుడికి వెళ్ళి ఒక పూజారి ఈ విధంగా తిన్నట్లుగా ఒక వార్తా ఛానల్ చెప్పడం ఎంత శోచనీయమో చూడండి. ఈ అబద్ధపు వార్తను ఆ వార్తా ఛానల్ తొలగించాలి.